హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అహల్య బెడ్ మీద పడుకుని ఉంటుంది. ఇక రూమ్లోనే గౌతమ్ అయితే సోఫాలో కూర్చుని ఏదో రాసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే గౌతమ్కి అదితి అయితే కాల్ చేస్తుంది. కాల్ చేస్తే అప్పుడు గౌతమ్, చెప్పు అదితి, రెడీ అయ్యావా లేదా అని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు అదితి, లేదురా ఇంకా రెడీ అవ్వలేదు, నాకు ఎలా రెడీ అవ్వాలో తెలియట్లేదు, ఏం లిప్స్టిక్ వేసుకోవాలి, ఏం జ్యువెలరీ పెట్టుకోవాలి, ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలో తెలియట్లేదు అని అయితే అదితి అంటూ ఉంటుంది. దాందేముంది, కాలేజ్కి వెళ్ళేటప్పుడు రెడీ అవ్వేదాను కదా, అలా రెడీ అవ్వు అని అయితే అంటూ ఉంటాడు. అదే తెలియట్లేదురా అని అయితే అదితి అంటూ ఉంటుంది. ఏముంది అదితి, నువ్వు ఎలా రెడీ అయినా సరే అందంగానే ఉంటావు అని అయితే గౌతమ్ అంటూ ఉంటాడు. అదంతా కాదు, నువ్వు చెప్పు నేనేమేం పెట్టుకోవాలో అని అయితే అదితి అంటూ ఉంటే సరే అనేసి గౌతమ్ అయితే తనకి బ్లూ కలర్ డ్రెస్ వేసుకో అని అన్ని కూడా లిస్ట్ చెప్తూ ఉంటాడు. ఓకే గౌతమ్, ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది, నేను ఇలా రెడీ అవి రెస్టారెంట్ కి వచ్చేస్తాను అని చెప్పి ఇక కాల్ అయితే కట్ చేస్తుంది. ఇక తన చేతిలో ఉన్న ప్యాడ్, పేపరు, పెన్ అయితే గౌతమ్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇక అహల్య ఆ పేపర్స్ అవి తీసుకుని ఇక దాని మీద ఉన్న బ్లూ డ్రెస్, లిప్స్టిక్, జ్యువెలరీ అన్ని కూడా రాసి ఉంటాయి. అవి చూసి అహల్య అనుకుంటూ ఉంటుంది, గౌతమ్ గారు, అదితి మిమ్మల్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోదు, మీరు పెళ్లి చేసుకుంటుంది అని అపోహపడుతూ తనకి వేరొక పెళ్లి చేయాలి అనుకుంటున్నారు, అది ఎప్పటికీ జరగదు, అదితికి మీకే పెళ్లి జరుగుతుంది అని అయితే అహల్య అనుకుంటూ బాధగా మొహం అయితే పెట్టుకుని ఉంటుంది. మరో పక్కన అదితి అయితే, గౌతమ్ నువ్వు అలా చూస్తూ ఉండు, అహల్యకి నిన్ను దూరం చేసి నిన్ను నా సొంతం చేసుకుంటాను, అతి తొందరలో మన పెళ్లి, అహల్య నువ్వు విడిపోవడం రెండూ కూడా నా చేతులతో నేనే చేస్తాను గౌతమ్, నిన్ను ఎలాగైనా సరే దక్కించుకుంటాను అని అయితే అదితి అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.